ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూలై 9 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నామండి. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకున్నామండి. ఈరోజు మేషరాశి వారు ఒక్కసారి ఇప్పుడు మేషరాశి రేపటి దినఫలితాల ప్రకారం మేషరాశి వారికి రేపటి రోజున చంద్రుని సంచారం వల్ల ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు సాగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. గ్రహ బలాల ప్రకారం కుజుడు అనుకూలంగా ఉండటంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుక్రుడు కుటుంబంలో ఆనందాన్ని పెంచుతాడు. శని ప్రభావం వల్ల పనులు ఆలస్యం జరిగిన చివరికి విజయం సాధించే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. ఇక రేపటి రోజున పరిహారాలు: ఉదయం సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించండి. ఓం అంగారకాయ నమః మంత్రం 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఎర్రని పూలతో పూజ చేయండి. శుభప్రదం. అవసరమైన వారికి కందిపప్పు లేదా ఎర్రని వస్త్రం దానమిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం శుభప్రదం. విష్ణు సహస్రనామం లేదా శ్రీలక్ష్మి అష్టోత్తర పారాయణం చేస్తే కుటుంబ సుఖశాంతి, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. ఇక మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి అంటే భగవంతుని ఆరాధనతోటి అన్ని రకాలుగా కూడా మీకు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత 2 దాటిన తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుందండి. అయితే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా ఆ ఫోన్ మాత్రం మాట్లాడండి. అంతేకాకుండా రేపటి రోజు మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం కూడా చెప్తానండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా జాలిపరమైనటువంటి మనస్తత్వంతో ఉంటారండి. అలాగే మీకు తెలిసిన దాంట్లో ఎప్పుడూ ఒకరికి నష్టం పెట్టాలని చెప్పి, కష్టపెట్టాలని చెప్పి ఎప్పుడు అనుకోరు. ఒకరికి అన్యాయం చెప్పి కూడా, ఒకరికి సమస్యలు కలిగించాలని చెప్పి కూడా ఎప్పుడు మీరు కలలో కూడా ఊహించరండి. అనుకునేటువంటి వ్యక్తులైతే మీరు కానే కాదండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తారు. ఏ వర్క్ చేసినా కూడా ఈ రాని వాళ్ళు కూడా కొన్ని ఆలోచనలు స్పష్టంగా చేస్తారన్నమాట. కానీ మీకంటే మీ మనసు కొన్నిసార్లు మూర్ఖత్వంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా మీరు పట్టుదలగా ఉంటారు. అయితే ఆ పట్టుదల చాలా మంచిది. అయినప్పటికీ కొన్ని విషయాలు ఏంటంటే మీరు అడ్జస్ట్ అవ్వలేకపోవడం, కొందరు వ్యక్తులు ఒక్కోసారి మీ గురించి ఎప్పుడు మాట్లాడుకోవడం, అలాగే మీ మనసులో ఉన్నటువంటి విషయాలు, భావోద్వేగాలు త్వరగా బయటకు చెప్పలేకపోవడమే ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే ప్రతి విషయంలో కొందరు ఏది జరిగినా కూడా కొంచెం నవ్వుతూనే ఏదో ఎక్కువ బాధ లేనట్టుగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఒక్కోసారి మన బాధ ఏమిటో అర్థం కాదండి. మనం సంతోషంగా ఉన్నామని మాత్రమే అనుకుంటారు. అయితే వీరి యొక్క ఇంత సంతోషంగా ఉంటున్నారని, వీరికి ఏదో ఒక విధంగా నష్టం జరిగితే బాగుండు అని చెప్పి మనకు అటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ కాపు కాసుకుని మరీ ఉంటారండి. అయితే మీరు త్వరగా ఎవరైనా నమ్మారంటే నమ్మినటువంటి ఆ వ్యక్తులు కూడా చాలా కాలం పాటు మిమ్మల్ని నమ్మిస్తారు. సామాన్యంగా మీరు ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని పూర్తిగా అంటే మీ యొక్క విషయాలను ఎక్కువగా చొరవ చేసుకుని మరి చెప్పేసుకుని తీసేసుకుని ముందుగా ఉంటారన్నమాట. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలండి. కొంతమంది వ్యక్తులతో ముఖ్యంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయాల గురించి, మీ కుటుంబం సంబంధించిన విషయాలు కానీ ఎవరికీ చెప్పకండి. గత కొంతకాలంగా ఒక స్త్రీ కారణంగా లేదా ఒక పురుషుడు కారణంగా మీరిద్దరికి కూడా మీ రహస్యాలు, మీ విషయాలు కూడా బయటికి ఏదో విధంగా ఎప్పుడో ఎక్కడో ఒక చోట చేరవేసినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మీ మనసు కూడా అది అనిపిస్తూ ఉంటుందండి. కానీ ప్రధానంగా గమనిస్తే కనుక ఎవరి మీద కూడా ఎక్కువగా మీరు డౌట్ అనేది రానివ్వడం లేదా ఎందుకంటే ముఖ్యంగా ధన విషయంలో కూడా
చేతికి రాసినటువంటి విషయంలోకి రాకుండా చాలా వరకు ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చినట్టుగా వచ్చి పక్కకు పోవడం కూడా జరుగుతుందండి. మీరు ఇవి చూసి ఇవన్నీ కూడా దైనందిన మనకి ఏదైనా రావాల్సినప్పుడు వస్తుంది. మనకు అడ్డుపడేవారు ఎవరు ఉంటారని చెప్పేసి మీరు అతిమంచి స్థానంతో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ ఒకరికి అన్యాయం చేయడం లేదు, అందరూ మనవాళ్లే అని చెప్పి మీ మనసులో ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 2 తర్వాత అండి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక వార్త అనేది మీకు రాబోతుందండి. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాయి. అది కూడా ఆమె ప్రత్యేకంగా రేపటి రోజున స్త్రీ ఏదైతే మీ విషయాలు తెలుసుకుని ఆ విషయాలు పక్కవారికి చేరవేసి మీ జీవితాలు అనేక రకాలుగా మార్పులకైతే కారణం కాబోతుందని చెప్పుకోవాలండి. ఆ స్త్రీ వల్ల మీరు ఇబ్బందుల్లో కూడా పడిపోతుంది. మీరు అంటే మీ కుటుంబ సభ్యురాలు ఎవరో ఒక వ్యక్తి కావచ్చండి, మీతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు. చాలా మంచిగా చాలా అభిమానంగా మీతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మీతో మమేకంగా ఉంటూ మిమ్మల్ని మీ కుటుంబం చాలా దగ్గరగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టు వ్యక్తి అయి ఉండవచ్చండి. రేపటి రోజున ఆ వ్యక్తి ఆమె చూసి మీరు చాలా ఇలా అనుకుంటారు, ఈమె కూడా మనం మంచి కోరే వ్యక్తే కదా అని చెప్పి అనుకుంటున్నారు. ఈమె కూడా మన మనిషి అని చెప్పి వల్ల మనకు ఫ్యూచర్లో చాలా మంచి జరగబోతుందని చెప్పి మీరు కొన్ని విషయాల్లో భావిస్తూ ఉన్నారండి. అలాగే మీ భావన అనేది కూడా చాలా వరకు ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఎవరినైనా మన అని అనుకున్నారంటే మాత్రం వారి మీద మీకు ఏ విధమైనటువంటి అనుమానం అనేది లేకుండా మీరు ఎక్కడా ఉండారండి. ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశంతో కానీ మీరు ఎక్కడా పెట్టుకోరు. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా లేనిపోని కొన్ని విషయాలు అంటే మీ మీద ఏదో ఒక విధంగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంది. మిమ్మల్ని కిందకు దిగదాచేదాకా అని చెప్పి ఈ విధంగా చాడీలు చెప్పడం, నలుగురు ముందు మిమ్మల్ని అంటగట్టే విధంగా వ్యక్తులకు మీరంటే సరిగ్గా పడినటువంటి వ్యక్తులకి ప్రత్యేకంగా ఈ స్త్రీ కొన్ని విషయాలు అయితే చేరవేస్తుంది. దానివల్ల ఏమిటంటే రేపటి రోజులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా కూడా దాంట్లో నిదానంగా ఉండటం అయితే మంచిది. అలాగే మీరు చేయాలనుకున్నటువంటి పనులు అనేవి కొన్ని కూడా కొందరికి ముందుగానే తెలియడం, ఆ పనులు ఆగిపోవడమో అవి వారు చేయడం, తద్వారా మీ మనసులో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది కూడా పూర్తిగా మీకైతే పెరిగిపోతుందండి. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా ఎప్పుడు బయటపడతారు, గత కొంతకాలంగా మీరు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చండి. మరి ఆ కాలం అనేది రానే వచ్చింది. రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుండి రాత్రి 11 గంటల సమయంలో మీరు కొంతమంది వ్యక్తుల యొక్క నిజ స్వరూపాల సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అసలు ఇదంతా కూడా నిజమేనా? నేను వీరి యొక్క నిలకడ తెలుసుకుంది నిజమైన గురించి ఎప్పుడూ కూడా ఇలా అనుకోలేదే. మరి అసలు వీరి యొక్క అసలు స్వభావం ఈ విధంగా ఉంటుందా? వీరిది ఇదేనా మనస్తత్వం అనేటువంటి ఒక భావన ఏంటంటే మీ మైండ్లోకి అయితే వచ్చేస్తుందండి. మీరు కూడా వారితో వాదన పెట్టుకోవాలి, వాదించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు కదలరు. కానీ మీ మనసులో అయితే మాత్రం ఒక అగ్నిజ్వాల అనేది రగులుతూ ఉందని చెప్పుకోవాలి. ఇక చాలా ప్రత్యేకంగా మీరు ఎంతో నమ్మకం పెట్టినటువంటి వ్యక్తులు అన్నమాట. ఇలా చేసేసరికి మీ మనసు చాలా బాధపడుతుంది. రేపటి రోజున ఎవరైతే మీకు సహకారం చేసినటువంటి వ్యక్తులు, నడుస్తున్నటువంటి వ్యక్తులు, కొన్ని విషయాల్లో అన్నీ మీరే అని భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఒక్కసారిగా మీ గురించి ఒక రకంగా చెడుగా అనేది మీ మనసును కొంతవరకు గాయపరిచేలా ఉంటుంది. కానీ ఒకటైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పటికైనా కూడా ఒక మంచి జరుగుతుందని ఈ ఉద్దేశంతోనే ఇదంతా కూడా భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడని చెప్పి మీరు అనుకోండి. అనేటువంటి మూర్ఖత్వంతో మాత్రం ఉండకండి. భగవంతుడు చెప్పాడు, రేపు మధ్యాహ్నం ముఖ్యంగా గొంతు సవరించుకోవడం, జీవితంలో కొన్ని ప్రభావాలు కూడా ఉండటంతో మీ యొక్క కర్మలకి పరీక్ష జరగబోతుంది. అలాగే రాత్రి సమయంలో మీ యొక్క కావడంతో మరి చంద్రుడు యొక్క కొన్ని ప్రభావాలతో భావోద్వేగానికి కూడా మీరైతే కొంచెం లోనవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఇక అలాగే రాహుకేతువుల వల్ల ఊహించినటువంటి కొన్ని రకాలు నిజాలు కూడా బయటపడటంతో మనసులో కలిచివేత చాలా రకాలుగా మీ మనసులో ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఇది మీ జీవితంలో ముఖ్యంగా లాభానికి నష్టానికి అయితే కాదని చెప్పుకోవాలండి. ఇప్పుడు కూడా పాములకి మన చుట్టూ ఉంచుకుని పాములకి పాలు పోస్తాయి. చివరికి మనకి విషమే కదండి కక్కేది, అలానే కదండి మనకి ఒక మాట ఉంటుంది. అలా ఏంటంటే మీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు భయపడటం అనేది
బయటపడటం అనేది మీకు రేపటి గ్రహస్థితి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంలాగా అయితే మీరు భావించండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి జాగ్రత్తగా కనుక మీరు ఉన్నట్లయితే రేపటి మీరు రాబోయేటువంటి భవిష్యత్తు అనేటువంటి పెద్ద సమస్యలు కూడా మీరు బయటపడిన వారు అవుతారు. ఇక ఇదే విధంగా రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపారం అన్నీ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మరి రేపు మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటే మాత్రం మంచిదని చెప్పుకోవాలి. ఇక ఇదే విధంగా రేపటి ఈ రాశి వారికి ఉద్యోగంలో ఈ యొక్క అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభించబోతున్నాయి. మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క అధికారులు కూడా మీ యొక్క మంచి జాబ్ అయితే ఆఫర్ చేయబోతున్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఇంకా ఆర్థిక పరంగా కూడా మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీకు రావాల్సిన బాకీలు ఎవరన్నా కూడా అవి మీ చేతికి తెలియకుండా వచ్చేస్తాయి. కుటుంబంలో కూడా కుటుంబ కలహాలు అనేవి ఏమీ ఉండవండి. విద్య, ఉద్యోగం, వ్యాపారాలు కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కుటుంబంలో రేపు కూడా మీ యొక్క జీవితం భాష మీకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయబోతున్నారండి. ఇక రేపటి రోజున శని ప్రవాహం మీకు కలిసి వచ్చేటువంటి అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక కుటుంబ సభ్యుల మధ్య మీకు దాంపత్య జీవితంలో కూడా అనూన్యత అయితే ఖచ్చితంగా కలగబోతుంది. రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా ఎరుపు రంగు బట్టలు అందరికీ నచ్చేస్తాయండి. కాబట్టి ఎప్పుడు ఎరుపు రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి. ఏదైనా సరే దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయం ఉంటే శివాలయ దర్శనం చేసుకోవడానికి మీకు అన్ని రకాలుగా మంచిదండి. మరి తెలిసిందండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలు. రేపు తిరిగి మళ్ళీ వీడియోలో ఇంకో రాశితో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్